హెచ్సీయూ ఆందోళనలతో అట్టుడుకుతోంది. 400 ఎకరాల భూమిని అమ్మకంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూముల అమ్మకంపై వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ధర్నాలతో మొత్తం అట్టుడుకుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు ఏబీవీపీ ఆ తర్వాత ఇతర ఫ్రంట్ కు సంబంధించిన విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా హెచ్సీయూ మెయిన్ గేట్ వద్ద కూర్చొని బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నట్టు చెప్తవచ్చు. ఏదైతే గవర్నమెంట్ 400 ఎకరాలు అమ్మాలని చూస్తుందో ఆ యొక్క ప్రతిపాదన కూడా ఆపాలని కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు ఇటు ఆల్ ఫ్రంట్ కి సంబంధించిన విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా ఇటు హెచ్సీయూ మెయిన్ గేట్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 400 ఎకరాలు అమ్మేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది కాబట్టి దాన్ని వెంటనే నిలిపివేయాలని కూడా వీళ్ళంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా దాదాపు 4000 ఎకరాల్లో విస్తరించి ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు వివిధ రకాల జంతువులు ఉన్నాయి కాబట్టి వాటి ప్రాణహాని జరుగుతుంది. కాబట్టి మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 400 ఎకరాలు మొత్తం చదును చేసి అమ్మే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మరి దాన్ని నిలిపివేస్తే ఇటు ప్రకృతికి కూడా లాభం చేకూరుతుంది కాబట్టి మరి యొక్క కార్యక్రమాన్ని వెంటనే ఆపాలని కూడా వీళ్ళు ప్రధానంగా ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇటు ఒకవైపు ఏబీవీపీ మరోవైపు ఇటు ఇతర ఫ్రంట్ కి సంబంధించిన విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా ప్రధానంగా ఇక్కడ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మరి ప్రకృతి సంబంధించిన వినాశనానికి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రకంగా సెంట్రల్ యూనివర్సిటీలో ఈ రకంగా విధ్వంసానికి పాల్పడుతుంది కాబట్టి మరి ఇక్కడ కాంట్రాక్ట్ జనరలతో మరి ఇక్కడ భవనాలు నిర్మించి మరి ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మరి దీన్ని వెంటనే నిలిపివేయాలని కూడా ఇక్కడ హెచ్సీయూ సంబంధించిన విద్యార్థులు అంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నా. ఇక్కడ విద్యార్థులు చూసుకోవచ్చు మొత్తం హెచ్సీయూ మొత్తం విద్యార్థి సంఘ నాయకులంతా కూడా వాళ్ళ క్లాసులన్నీ కూడా బహిష్కరించి మరి ఈ యొక్క బైఠాయింపులో కూడా కూర్చొని మరి నిరసన తెలుపుతున్నారు. మరి ప్రధానంగా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మరి రాష్ట్ర ప్రభుత్వం 400 ఎకరాలను కూడా ప్రైవేట్ పరం చేసేందుకు అమ్మేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది. మరి ఇప్పటికే ఆ ప్లేస్ లో కూడా ఎక్కువ ఈస్ట్ గేట్ వద్ద కూడా మొత్తం అంతా కూడా చదువు చేసి ప్రయత్నం చేస్తుంది. మరి జంతువులకు కూడా ప్రాణాలు కలుగుతున్నాయి. ఎన్నో ప్రాణవాయువుకు సంబంధించిన చెట్లు కూడా ఉన్నాయి కాబట్టి మరి వాటన్నిటి కూడా పెద్ద ఎత్తున కూడా హాని జరుగుతుంది కాబట్టి వీళ్ళు విరమించుకుంటున్నారు. మరి ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి బ్రదర్, ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఎందుకు నిరసన చెప్తున్నారు? ఏం డిమాండ్? ఇక్కడ 400 ఎకరాలు ఆక్షన్ అవుతుంది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో. ఈ 400 ఎకరాల యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో చాలా రిచ్ డైవర్సిటీ ఉంది. స్పీసీస్, ప్లాంట్ స్పీసీస్ ఉన్నాయి, ఫ్లవర్ స్పీసీస్ ఉన్నాయి, మెడిసినల్ ప్లాంట్, సపరేట్ మెడిసినల్ ప్లాంట్స్ ఉంది. ఆ ప్లాంట్ వల్ల బీపీ లాంటివి, కొలెస్ట్రాల్ లాంటివి తగ్గుతాయి. అండ్ ఆల్సో ల్యాండ్, ఈ ల్యాండ్ లో ఇన్ని జీవరాశులు, ఇండల్లే, వాటర్ బాడీస్ ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఆక్షన్ చేయడం వల్ల ఎన్వైరన్మెంట్ ఎంతో ఎఫెక్ట్ అవుతుంది. అండ్ క్యాంపస్ లో కూడా వీఆర్ రీసెర్చింగ్ ఆన్ ద క్యాంపస్ లేక్స్, ఎస్పెషల్లీ బఫెలో లేక్స్ అండ్ సమ్ మెడిసినల్ ప్లాంట్స్. ఇఫ్ వి లాస్ దిస్ ల్యాండ్, we'll lose the research like sources. So that's why we are fighting here. హెచ్సీయూలో ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి ఈ యొక్క అడవిలో? అరౌండ్ 11 mammalian species ఉన్నాయి అండ్ I think 3 digits of bird species ఉన్నాయి అండ్ insects, several insects and butterfly species ఉన్నాయి. ప్లాంట్స్ అయితే so many species ఉన్నాయి. ఈవెన్ లేక్స్ కూడా 4-5 లేక్స్ ఉన్నాయి ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో. రాష్ట్ర ప్రభుత్వం హ్యాండల్ లో ఉంది కదా ఈ భూమి అంతా కూడా. ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది కదా, ఎందుకు అడుగుకుంటానంటున్నారు? లీగల్ గా ప్రభుత్వ భూమి అది. ప్రభుత్వం క్లెయిమ్ చేసినట్టు ప్రభుత్వం కిందనే ల్యాండ్ యూనివర్సిటీ కేటాయించింది, అందరికి తెలిసిన విషయమే. కానీ గతంలో బొమ్మాయి గారు ఉర్దూ యూనివర్సిటీ కోసం ల్యాండ్ కోసం వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి బయోడైవర్సిటీని చూసి దీన్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుని వాళ్ళు వేరే చోట స్థలాన్ని వెతుకున్నారు. ఈ రోజు మేము ఏమడుగుతున్నామంటే అది గవర్నమెంట్ ల్యాండే, కానీ హార్వర్డ్ కి, ఆక్స్ఫర్డ్ కి, ప్రపంచంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ కి చాలా ఎక్కువ ల్యాండ్, 1000 ఎకరాల్లో 5000-6000 ఎకరాల్లో ల్యాండ్ ఉంటది. ఇండియాలో హెచ్సీయూ అనేది 4వ ప్లేస్ లో ఉంది. ల్యాండ్, మంచి ల్యాండ్ కలిగి ఉన్నటువంటి యూనివర్సిటీ ఇంత మంచి వాతావరణాన్ని దీన్ని డిస్టర్బ్ చేయడం అనేది చాలా చాలా బాధాకరము. యూనివర్సిటీ డిమాండ్ చేస్తున్నాం, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, మా ఆందోళన వినండి. తెలంగాణ ప్రజానికానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, పార్టీస్, ఆల్ ద పార్టీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ అందరూ కూడా ముందుకొచ్చి మా కాజ్ కి సపోర్ట్ చేయండి. మేము జెన్యూన్ ఫైట్ చేస్తున్నాము. ఈ ఫైట్ చాలా ఇంపార్టెంట్. ఈ ల్యాండ్ చాలా హైదరాబాద్ కి ఇంపార్టెంట్, యూనివర్సిటీకి ఇంపార్టెంట్, భవిష్యత్ తరాలకు ఇంపార్టెంట్.
ఇది మేము మా నుంచి డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. ఈస్ట్ గేట్ వద్ద ఎన్ని బుల్డోజర్లు వచ్చాయి, ఎలా ఉంది పరిస్థితి అక్కడ ఈస్ట్ గేట్? దాదాపుగా 50 బుల్డోజర్లకు పైగా తెచ్చి రాత్రికి రాత్రి పనులు జరుగుతున్నాయి. సీఎం గారు గుంటనక్కల పదాన్ని వాడిండు. హాలిడే ఉన్నప్పుడు కోర్టు నడవదని చెప్పి రాత్రికి రాత్రి చెట్లు నరకడము అనేది ఎవరు గుంటనక్క పని చేస్తున్నది మనం ఈరోజు ఆలోచించాలి. ఏది గుంటనక్క పని మేము చేస్తున్నామా, మీరు చేస్తున్నారా? మేము ప్రజాస్వామిక పద్ధతిలో పోరాటం చేస్తున్నాం, గుంటనక్క పనులు మీరు చేస్తున్నారు. ఆలోచించుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం. హెచ్సీలో ఎంతమంది పోలీసులు మోహరించారు, ఎప్పటి నుంచి ఉన్నారు వీళ్ళంతా కూడా? కొన్ని వందల వేల మంది పోలీసులు దింపుతున్నారు, పెరుగుతూ ఉన్నారు. రోజు రోజు మా ప్రొటెస్ట్ పెరుగుతున్నా కొద్ది పోలీసులు కూడా పెంచుతున్నారు, టియర్ గ్యాస్ ప్రయోగిద్దామని చూస్తున్నారు. కానీ మేము ఒకటే చెప్తున్నాము, విద్యార్థులు భయపెట్టాలని చూసినా ఎలాంటి మీరు ఎంత భయపెట్టినా కూడా మేము వెనక్కి తగ్గము. మా ల్యాండ్ మేము కాపాడుకునే దాకా ముందు ఉంటాం ఖచ్చితంగా. ఎంతమంది విద్యార్థులు అరెస్ట్ చేస్తారు, ఇప్పటివరకు అరెస్ట్ చేశారా విద్యార్థులు? అరెస్ట్ చేసిన వాళ్ళని రిలీజ్ చేశారు ఆ రోజు. కానీ ఇద్దరిని మాత్రం ఎటుకు తీసుకుపోయారో, ఎక్కడ రిమాండ్ లో పెట్టారో, ఏమైందో కూడా ఇప్పటివరకు ఆ ప్రాసెస్ మాకు బయటకు చెప్పలేదు. ప్రెస్ కి రిలీజ్ చేసి ఏం జరిగిందో, ఏ సెక్షన్ పెట్టిరో, ఎందుకు పెట్టిరో వాళ్ళ మీద కేసులు చెప్పవలసిందిగా మేము కూడా గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి. స్టూడెంట్స్ ఎవరైతే బయటికి వెళ్లారో తిరిగి క్యాంపస్ కి రావడానికి ఐడి కార్డ్ చూపిస్తే తప్ప లోపల రానివ్వట్లేదు. అలాగే ఈస్ట్ క్యాంపస్ లో ఉన్నటువంటి 3 స్కూల్స్ ఉన్నాయి, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, మేనేజ్మెంట్ స్టడీస్. అక్కడికి వెళ్ళాలన్నా సరే రోడ్డు మీదనే ఎస్ఎన్ స్కూల్ తర్వాతనే మొత్తం బెటాలియన్, హాఫ్ ఆఫ్ ద బెటాలియన్ అక్కడే ఉన్నారు. వాళ్ళు టెంట్ వేసుకొని ఉన్నారు. అండ్ ఈవెన్ నిన్న 4 జింకలు చనిపోయాయంట. 4 జింకలు చనిపోయాయి. వాటిని చూడడానికి కూడా ఇలా చేయట్లేదు. అంటే ఎంత విపరీతమైన బుద్ధి చూపిస్తున్నారో అర్థమవుతుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, విద్యార్థులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే 400 ఎకరాలు అమ్మకానికి పెట్టిందో రాష్ట్ర ప్రభుత్వం, దాన్ని వెంటనే విరమించుకోవాలి. తమ ఆందోళన మాత్రం విరమించాము. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి నైట్ టైంలో కూడా ఇటు చదువు కార్యక్రమం చేస్తుంది కాబట్టి మరొక వైపు హెచ్సియులో బ్యాక్ గేట్ నుంచి వచ్చి బుల్డోజర్లతో వచ్చి మొత్తం అంతా కూడా చదువు చేస్తుంది కాబట్టి మరి యొక్క ప్రయత్నాన్ని కూడా విరమించుకోవాలి. మరి ఇక్కడ ఎన్నో పక్షులు, జంతువులు కూడా నైట్ టైంలో అరుపులు వినిపిస్తున్నాయి. కానీ మరి వాటి యొక్క ఆర్తనాదాలకు సంబంధించి కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం కాబట్టి మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది యొక్క 400 ఎకరాలకు సంబంధించిన భూమిని అమ్మకానికి ఉపయోగించింది కాబట్టి మరి ఈజను కూడా వెనక్కి తీసుకోవాలి. హెచ్సియు భూములు కూడా కాపాడాలి. పర్యావరణ పరీక్షణ కూడా చర్యలు చేపట్టాలని కూడా ఇక్కడ విద్యార్థి సంఘాలంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. కెమెరామ్యాన్ కృష్ణతో సతీష్, జీ తెలుగు న్యూస్.